అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ గ్రామంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన, పోలీసు రాజ్యంగా ఉండే దిశగా ఉంది. ఈ రెండు గ్రామాలలో దాదాపు 90% ఎస్సీల భూములు. ఈ భూములు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మరే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒక మీటింగ్ పెట్టేసి ఇంతకన్నా మీకు ఎక్కువ రాదు, 13.5 లక్షలకు ఎక్కువ రాదు, ఇస్తే సంతకం పెడితే అత్తే లేకపోతే రాదని భయభ్రాంతులు చేసిన సందర్భం ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే. ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, ఇలా మంగళకు దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ భూములు ఉన్నాయి. ఇంకా చాలా విలువగల భూములు. ఒక ఎకరానికి తక్కువ 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా పలుకుతున్న సందర్భం. ఇక్కడ నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇక్కడ ములకల్లో దాదాపు 45 మందికి, కొంతమంది 20 గుంటలు, కొంత 25 గుంటలు భూమి అప్పుడు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అన్ని హక్కులు వచ్చాయి, కాసు కానీ మరి రైతు బంధు అన్ని వస్తున్న సందర్భం. మరి ఈ సందర్భంలో ఈ విధంగా అన్యాయంగా చేస్తున్న సందర్భంలో మరి ములకల నుంచి, వేంపల్లి నుంచి, తర్వాత ఇక్కడ ములకల్లో కూడా ఇక్కడ దొమ్మటి అర్జున్ కూడా ఆయన కూడా భూమి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా. వీళ్ళు మాకు ఇట్లా అన్యాయం చేస్తుండ్రు అనేది మెల్లమెల్లంగా కలెక్టర్ వీళ్ళు రిప్రజెంట్ చేసిన సందర్భంలో ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంలో, ఇది తెలిసిన సందర్భంలో ఒక దిక్కు ప్రభుత్వం దృష్టి కూడా మా ఆది నాయకత్వానికి, ఒక దిక్కు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా మరి ప్రవీణ్ కుమార్ గారికి ఈ విషయం కొంతమంది ఫోన్ల ద్వారా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి మేము కూడా, నా దగ్గర కూడా కొంతమంది రావడం జరిగింది. ఓపిక పట్టండి, మీకోసం మేమున్నాం. ఆనాడు భూమి ఇచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది పెట్టారు, కానీ ఇబ్బందిని నిలదొక్కి ఖచ్చితంగా ఎవరు అడ్డొచ్చిన భూమి ఆనాడు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక మాట మేము చెప్పడం జరుగుతుంది, ఇండస్ట్రియల్ అబ్బాని మరొకటి ఇంత విలువగల భూమి తీసుకొని, అందులో ఎస్సీల భూమి తీసుకొని ఇది ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి. 13.5 లక్షలంటే అసలు దేనికి సరిపోతుంది? ఇంకేదో అన్నారు 1.5 గుంట అని, ఇంకేదో అన్నారు ఉద్యోగం అని. అసలు ఎవరు దీనికి ఎవరు చెప్పాలి? అథెంటిక్గా మొదలు అక్వైర్, దాని సందర్భంలో మొదలు మన నోటిఫికేషన్ చేయాలి, కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. మీకు ఉద్యోగం ఇస్తానికి కలెక్టర్ ఆర్డర్ పాస్ చేయాలి, మీకు ఇంత భూమి ఇస్తా ఆర్డర్ పాస్, ఏది లేదు, కేవలం నేనే అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే నేనే, అన్ని నేనే చూస్తున్నాగా మనం, నేనే కలెక్టరు, నేనే పోలీసు, నేనే అది అన్నీ ఆ పద్ధతిలో పోతున్నాడు. అది సరైన పద్ధతి కాదు. మేము కూడా అన్నాడు నేను రెండోసారి గెలిచినప్పుడు ఎల్ఎంపీలు ప్రయారిటీ పడ్డప్పుడు వాస్తవంగా అక్కడ ఆనాడు భూమి అమ్మే భూమి, నేను రిజిస్ట్రేషన్ వాల్యూ అంటలేను, అమ్మే భూమి 20,000 ఉంటే మేము అసలు ఇరిగేషన్ సంబంధించిన దానికి 1,15,000, కాస ఒక పంటకు వచ్చేదానికి 1,40,000, 2 తాడు వచ్చేదానికి 1,82,000. మేము అక్కడ దాదాపు 7,000 ఎకరాలకు అక్కడ నష్టపడి, ఇక్కడ దాదాపు 40-50 లక్షల భూమికి నువ్వు 13.5 లక్షలు అంటే 13 లక్షలు ఏంటిది అన్నట్టు ఎట్లా, ఏ పద్ధతి? ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా కలెక్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ కావాలి. అందులో వీళ్ళతో మాట్లాడండి, సలహా తీసుకోండి, వీళ్ళ అభిప్రాయం తీసుకోండి. లేదు తానంతా తానే నిర్ణయం చేసి ఎక్కడ రండి ఇది అంటే ఏం రాజ్యం ఇది? ఏం ప్రభుత్వం ఇది? ప్రజా పరిపాలన అంటున్నారే. ప్రజా పరిపాలన అంటే ప్రజల ఇష్టాన్ని మేరకు, ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజలు కోరుకునే దిశగా ఇవ్వాలి తప్ప నీ అంత నువ్వు చేస్తే ఎట్లా? ఇది ఇవాళ కూడా అందరినీ అర్జున్ అరెస్ట్ చేశారు, మేము ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థని ఖండిస్తున్నాం. అంటే నువ్వు ప్రభుత్వం చేతులు ఉందా పోలీసు, లేదా ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే చేతులు ఉందా పోలీసు? అట్లా దేనికోసం అరెస్ట్ చేసినట్టు, ఎందుకోసం అరెస్ట్ చేసిన అంటే ఆయన అడిగే హక్కు ఆయనకు లేదా? అడిగే హక్కు లేదా? అర్జున్ని అరెస్ట్ చేస్తే ఇది అయిపోతుందా? ఆయనకి అంతమంది అరెస్ట్ చేసినది ఆగదు. ఇది ఇవాళ కూడా అందరినీ ప్రతి ఒక్కరిని జీబులు పెట్టించి బలవంతంగా అందరి అక్కడ ఒక ఫంక్షన్లో మీటింగ్ పెట్టారు. స్థానిక ఉన్న కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్నారు. ఇది పెద్ద గోల్మాల్ కంపెనీ తర్వాత పెద్ద గోల్మాలు. ఇది కేవలం పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఇది ఇండస్ట్రియల్ ఇది అయిన తర్వాత ఇది అలాట్మెంట్ కానీ మరొకటి కానీ ప్రేమ్ సాగర్ ఆలోచనల్లా ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ దండుకోవాలనేది ఇప్పుడు ఇందాక ఉన్నాయి. ఇప్పుడు ఇది సందర్భం కాదు. ఆయన ఎక్కడెక్కడ ఏం చేసిన సంగతి మా దగ్గర మొత్తం రికార్డు ఉంది. కేవలం ఆయన దీనిలో లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దీనికి బలిపశువు చేస్తున్నారు ఎవరిని? ఈ ఎంపీలు ములకల హర్జల్ని, పోషంపడి శివారు ఈ రైతుల్ని, ఎస్సీ రైతుల్ని, బలహీన వర్గాల్ని ఆయన బలిపశువు చేసి ఆయన లబ్ధి కోసం ఆలోచిస్తున్నాడు. ఆయనకు అనుకూలంగా ఉన్నారు ఇక్కడ.
ఏది కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా పాట పాడుతున్నారు. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ 2 గ్రామాల హరిజన వాళ్ళ పేదవాళ్ళై వాళ్ళతోటి మాట్లాడి ఏదైతే వాళ్ళకి ఇష్టమైనా, ఎందుకంటే వాళ్ళే గొంతమ్మ కోరికలు కోరారు, గొంతమ్మల కోరికలు లేవు, ఈ ప్రాంతంలో ధర ఏముంది వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చే కార్యక్రమం. అదే కాకుండా మరి వీళ్ళందరికీ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి అక్కడ, ఖచ్చితంగా అంటే వాళ్ళ ఇష్టానుసారం మేము చెప్పడం కాదు. ఇప్పుడు మేము వచ్చినంత మాత్రం మేము ఇదా అని చెప్పాం. ప్రవీణ్ గారు వచ్చినా, దివాకర్ వచ్చినా మా నిర్ణయం కాదు, వీళ్ళ నిర్ణయం ప్రకారం చేయాలి. ఏదైనా నెగోషియేట్ ఎట్లుంటుందండి, మేము కూడా చేసాం. దాదాపు 7,000 ఎకరాలు ఎల్లంపల్లిలో నెగోషియేట్ చేశాం. ఉట్టిగా మేము ఆగమేఘంలో చేయలేదు, ఎవరి రోడ్డు మీద పడేయలేదు. ఆనాడు కూడా ఇంటికి భూమి అని భయపడ కొట్టడి భూమికి ఇవ్వకపోతే మీ భూమికి ఎల్లంపల్లికి జాగా ఒక ఇంచు ఇయ్యనంటే భయపడాలంటే ఇంట్లోకి ఇచ్చారు. ఇంట్లోకి ఇస్తేనే మొత్తం ఇక్కడ చదవడానికి ఇంట్లో అయినాయి. మేము ఆ రకంగా ఒక ఎమ్మెల్యేగా చేయాల్సిన పని అది. ఒక ఎమ్మెల్యేగా బెదిరించడు, నీకు రాకపోతే నీకు పైసలు రావు అనేది. ఎమ్మెల్యే ఓటు తీసిన తర్వాత వాళ్ళకు న్యాయంగా ధర్మంగా రావాల్సిన డబ్బు ఇప్పించడే ఎమ్మెల్యే పని, లోకల్ నాయకుల పని తప్ప నువ్వు రాకపోతే నీకు రాదనేది కరెక్ట్ కాదు. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, కేటీ గారి నేతృత్వంలో ప్రవీణ్ గారు కూడా మరి అన్ని సందర్భాల్లో అక్కడ లగచెర్లలో మరి చూడండి, లగచెర్ల కూడా ఏమైంది చెప్తారు ప్రవీణ్ గారు. లగచెర్ల చాలా యాక్టివ్లు అంతా పనిచేశారు. ఆయన ఏమైంది, ప్రభుత్వం దిగొచ్చింది, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ మాట దాన్ని చేంజ్ చేశారు. ఇంకా కూడా అక్కడ కొట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వ పార్టీ పరంగా కేసీఆర్ గారు అనుకోండి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనుకోండి, ఇక్కడ ప్రవీణ్ గారు అనుకోండి, అక్కడ నేనే కాదు, ఇక్కడ మన సంబంధించిన జిల్లా సంబంధించిన మేమంతా మీకు న్యాయపోరాటం, మీరు కోరిక మేరకు మీకు ఇష్టానుసారంగా మీరు గొంతమ్మ కోరికలు కోరారు, న్యాయమైన కోరికలు కోరుతారు. ఆ కోరికలకు అనుగుణంగా మరి కలెక్టర్ గారు స్పందించాలి. ఆ విధంగా ఇచ్చేంత వరకు మీకు అండగా మేము 100% ఉంటాం. ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.